హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో ముఖ్యంగా భద్రతా మండలిలో జెఫ్రీ సాచ్ ఆయన సంభాషించిన విషయాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జెఫ్రీ సాచ్. ఇక వినండి ఆ సారాంశం. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను స్వాధీనం చేసుకున్న అమెరికా సైనిక చర్య తర్వాత జెఫ్రీ సాచ్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి చారిత్రాత్మక ప్రసంగం చేశారు. సాచ్ తన ప్రసంగంలో కౌన్సిల్ ముందున్న సమస్య వెనిజులా ప్రభుత్వ లక్షణం కాదని, కానీ ఏదైనా సభ్యదేశానికి బలవంతంగా మరొక దేశం యొక్క రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే హక్కు ఉందా లేదా అని వాదించారు. సాచ్ యునైటెడ్ నేషన్స్ చార్టర్ యొక్క ఆర్టికల్ 2 సెక్షన్ 4ను ఉదహరించారు. ఇది ఏదైనా రాష్ట్రం యొక్క ప్రాదేశిక సమగ్రత లేదా రాజకీయ స్వాతంత్రానికి వ్యతిరేకంగా బలప్రయోగాన్ని, బెదిరించడాన్ని లేదా ఉపయోగించడాన్ని నిషేధిస్తుంది. ఈ సూత్రాన్ని వదిలేయడం అత్యంత తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు. ఇరాక్ నుండి, లిబియా నుండి, సిరియా నుండి వెనిజులా వరకు దశాబ్దాలుగా డాక్యుమెంట్ చేయబడిన యునైటెడ్ స్టేట్స్ పాలన మార్పు కార్యకలాపాల ఆధారంగా సాచ్ అంతర్జాతీయ చట్టాన్ని సమర్థించాలని మరియు డిమాండ్ చేయాలని భద్రతా మండలికి పిలుపునిచ్చారు. యునైటెడ్ స్టేట్స్ దళాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, శాంతి మరియు మానవాళి మనుగడ ఐక్యరాజ్య సమితి చార్టర్ అంతర్జాతీయ చట్టం యొక్క సజీవ సాధనంగా మిగిలిందా లేదా అసంబద్ధంగా క్షీణించడానికి అనుమతించబడుతుందా అనే దానిపై ఆధారపడి ఉంటుంది అని సాచ్ ముగించారు. ఈ ప్రసంగ సారాంశం గమనిస్తే వీడియోలో జెఫ్రీ సాక్స్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఒక శక్తివంతమైన ప్రసంగం చేస్తూ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకోవడానికి దారి తీసిన అమెరికా సైనిక చర్యను తీవ్రంగా ఖండించారు. మండలి ముందున్న ప్రాథమిక సమస్య వెనిజులా ప్రభుత్వ స్వభావం కాదు అని, బలం, బలవంతం లేదా ఆర్థిక దిగ్బంధనం ద్వారా ఏ సభ్య దేశానికైనా మరో దేశం యొక్క రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే హక్కు ఉందా లేదా అనేదే అసలు ప్రశ్న అని సాక్స్ వాదించారు. ఇది ఐక్యరాజ్య సమితి చార్టర్ యొక్క ఆర్టికల్ 2 సెక్షన్ 4ను నేరుగా ఉల్లంఘిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఇది ఏ దేశం యొక్క ప్రాదేశిక సమగ్రత లేదా రాజకీయ స్వాతంత్రానికి వ్యతిరేకంగా బలాన్ని ఉపయోగించడాన్ని లేదా ఉపయోగించేందుకు బెదిరించడాన్ని నిషేధిస్తుంది. ఈ సూత్రాన్ని విస్మరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని సాక్స్ హెచ్చరించారు. ఆయన చారిత్రక నేపథ్యాన్ని అందిస్తూ 1947 నుండి అమెరికా చేపట్టిన పాలన మార్పిడి కార్యకలాపాలను ఉదహరించారు. ఇందులో కేవలం 1947 మరియు 1989 సంవత్సరాల మధ్య ప్రయత్నించిన 70 కార్యకలాపాలు ఉన్నాయి. భద్రతా మండలి అనుమతి లేకుండా ఇరాక్ 2003లో, లిబియా 2011లో, సిరియా 2011, హోండురూస్ 2009, ఉక్రెయిన్ 2014 మరియు వెనిజులా 2002 నుండి
ఆయా దేశాల్లో జరిగిన ఇటీవలి జోక్యాలను ఆయన హైలైట్ చేశారు. ఈ కార్యకలాపాల్లో ఉపయోగించిన పద్ధతులను సాక్స్ వివరంగా వివరించారు. అవి బహిరంగ యుద్ధం, రహస్య గూఢచర్య కార్యకలాపాలు, అశాంతిని రేకెత్తించడం, సాయుధ సమూహాలకు మద్దతు, మీడియా తారుమారు, లంచాలు, హత్యలు, తప్పుడు జెండా కార్యకలాపాలు మరియు ఆర్థిక యుద్ధం. ఇవన్నీ ఐక్యరాజ్య సమితి చార్టర్ ప్రకారం చట్టవిరుద్ధమని మరియు సాధారణంగా హింస, అస్థిరత మరియు పౌరుల బాధలకు దారితీస్తాయని ఆయన పేర్కొన్నారు. వెనిజులాపై దృష్టి సారిస్తూ అమెరికా ప్రమేయాన్ని సాక్స్ వివరించారు. ఏప్రిల్ 2002లో జరిగిన తిరుగుబాటు ప్రయత్నానికి ఆమోదం తెలపటం, 2010 దశకంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలో పాల్గొన్న పౌర సమాజ సమూహాలకు నిధులు సమకూర్చటం, ఆ తర్వాత ప్రభుత్వం అణచివేత చర్యలు చేపట్టినప్పుడు ఆంక్షలు విధించడం. 2015లో అధ్యక్షుడు ఒబామా వెనిజులాను అసాధారణ మరియు తీవ్రమైన ముప్పుగా ప్రకటించడం, 2017లో అధ్యక్షుడు ట్రంప్ వెనిజులాపై దండయాత్ర గురించి బహిరంగంగా చర్చించడం, 2017 మరియు 2020 మధ్య వెనిజులా ప్రభుత్వ చమురు సంస్థ అయిన పీడీవీఎస్ఏపై విస్తృతమైన ఆంక్షలు విధించటం, దీనివల్ల చమురు ఉత్పత్తిలో 75% మరియు తలసరి వాస్తవ స్థూల దేశీయోత్పత్తిలో 62% క్షీణత సంభవించింది. 2019లో జువాన్ గ్వైడోను తాత్కాలిక అధ్యక్షుడిగా ఏకపక్షంగా గుర్తించడం, వెనిజులా సార్వభౌమ ఆస్తులలో సుమారు $7 బిలియన్ స్తంభింపజేయటం. ఇక గత సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అనుమతి లేకుండా లేదా చట్టబద్ధమైన స్వీయ రక్షణ లేకుండా అమెరికా 7 దేశాల్లో ఇరాన్, ఇరాక్, నైజీరియా, సోమాలియా, సిరియా, యెమెన్, వెనిజులా వాటిపై బాంబు దాడులు నిర్వహించిందని సాక్స్ ఎత్తి చూపారు. గత నెలలో అధ్యక్షుడు ట్రంప్ 6 ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలపై, అవి కొలంబియా, డెన్మార్క్, ఇరాన్, మెక్సికో, నైజీరియా, వెనిజులా వాటిపై ప్రత్యక్ష బెదిరింపులు జారీ చేశారని కూడా ఆయన పేర్కొన్నారు. మండలి పాత్ర మదురోను విమర్శించడం కాదని, అంతర్జాతీయ చట్టాన్ని మరియు ఐక్యరాజ్య సమితి చార్టర్ను పరిరక్షించడమేనని సాక్స్ నొక్కి చెప్పారు. అంతర్జాతీయ చట్టం యొక్క ఆవశ్యకతతో మహాశక్తి రాజకీయాల విషాదాన్ని అతను పోల్చి చూపారు. మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసిన లీగ్ ఆఫ్ నేషన్స్ వైఫల్యం మరియు యుద్ధాన్ని నివారించడానికి మానవాళి చేసిన రెండవ ప్రయత్నంగా ఐక్యరాజ్య సమితి స్థాపనను ఉదాహరించారు. ప్రత్యేకించి అణుయుగంలో వైఫల్యం అంటే మానవాళి నాశనమే అని పేర్కొన్నారు. భద్రతా మండలికి ఆయన ఈ సిఫార్సులతో తన ప్రసంగాన్ని పేర్కొన్నారు. ప్రసంగంలో అవేమిటంటే, యునైటెడ్ స్టేట్స్ వెనిజులాపై అన్ని బెదిరింపులను లేదా బల ప్రయోగాన్ని తక్షణమే నిలిపివేయాలి. యునైటెడ్ స్టేట్స్ తన నావికా దిగ్బంధనాన్ని, సంబంధిత నిర్బంధ సైనిక చర్యలను ముగించాలి. యునైటెడ్ స్టేట్స్ తన సైనిక బలగాలను వెనిజులా సరిహద్దు లోపల, దాని వెంబడి నుండి తక్షణమే ఉపసంహరించుకోవాలి. వెనిజులా ఐక్యరాజ్య సమితి చార్టర్ మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనకు కట్టుబడి ఉండాలి. సెక్రటరీ జనరల్ వెనిజులా కోసం ఒక ప్రత్యేక దూతను నియమించాలి. భద్రతా మండలి ఈ విషయంపై అత్యవసరంగా దృష్టి సారించి ఉండాలి. అన్ని సభ్య దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధికారం వెలుపల ఏకపక్ష బెదిరింపులు, నిర్బంధ చర్యలు లేదా సాయుధ చర్యలకు దూరంగా ఉండాలి. ఐక్యరాజ్య సమితి చార్టర్ అంతర్జాతీయ చట్టానికి సజీవ సాధనంగా కొనసాగుతుందా లేదా దానిని
అప్రస్తుతం కావడానికి అనుమతిస్తారా అనే దానిపై శాంతి మరియు మానవాళి మనుగడ ఆధారపడి ఉంటాయని సాక్స్ పేర్కొన్నారు తన ప్రసంగంలో. ఆ విధంగా జెఫ్రీ సాక్స్ delivered a historic address to the United Nations Security Council following the United States military operation that captured Venezuela President Nicolas Maduro. In his speech, Sachs argued that the issue before the Council is not the character of Venezuela's government, but whether any member state has the right to determine another nation's political future by force. Sachs cited Article 2, Section 4 of the United Nations Charter, which prohibits the threat or use of force against the territorial integrity or political independence of any state. He warned that abandoning this principle would carry consequences of the gravest kind, drawing on decades of documented United States regime change operations from Iraq to Libya to Syria to Venezuela. Sachs called on the Security Council to uphold international law and demand the immediate withdrawal of United States forces. Peace and the survival of humanity depend on whether the United Nations character remains a living instrument of international law or is allowed to wither into irrelevance, Sachs concluded. In this video, addressed video, Jeffrey Sachs delivers a powerful address to the United Nations Security Council, strongly condemning the United States military operation that led to the capture of Venezuela President Nicolas Maduro. Sachs argues that the fundamental issue before the Council is not the character of Venezuela's government, but whether any member state has the right to determine another nation's political future through force, coercion, or economic strangulation. He emphasizes that this directly violates Article 2, Section 4 of the United Nations Charter, which prohibits the threat or use of force against the territorial integrity or political independence of any state. Sachs warns that abandoning this principle would have severe consequences. He provides historical context, citing documented United States regime change operations since 1947, including 70 attempted operations between 1947 and 1989 alone. He highlights more recent interventions without Security Council authorization in Iraq 2003, Libya 2011, Syria 2011, Honduras 2009, Ukraine 2014, and Venezuela from 2002 onward. Sachs details the methods used in these operations, such as open warfare, covert intelligence, instigation of unrest, support for armed groups, media manipulation, bribery, assassinations, false flag operations, and economic warfare, all of which he states are illegal under the United Nations Charter and typically lead to violence, instability, and civilian suffering. Focusing on Venezuela, Sachs outlines the United States' involvement, approval of an attempted coup in April 2002, funding of civil society groups involved in anti-government protests in the 2010s,
followed by sanctions when the government cracked down, President Obama declaring Venezuela an unusual and extraordinary threat in 2015, President Trump openly discussing invading Venezuela in 2017, sweeping sanctions on Venezuela's state oil company PDVSA between 2017 and 2020, leading to a 75% drop in oil production and a 62% decline in real GDP per capita. The unilateral recognition of Juan Guaido as interim president and the freezing of approximately 7 billion in Venezuela's sovereign assets in Sachs finds out that in the past year, the United States has carried out bombing operations in 7 countries: Iran, Iraq, Nigeria, Somalia, Syria, Yemen, Venezuela, without United Nations Security Council authorization or lawful self defense. He also notes that President Trump has issued direct threats against 6 United Nations member states in the past month: Colombia, Denmark, Iran, Mexico, Nigeria, Venezuela. Sachs emphasizes that the Council's role is not to judge Maduro but to defend international law and the United Nations Charter. He contrasts the tragedy of great power politics with the need for international law, drawing parallel to the League of Nations failure leading to World War II and the United Nations creation as humanity's second effort to prevent war, especially in the nuclear age, where failure would mean humanity's perish. He concludes with a series of recommendations for the Security Council. The first one: the United States must immediately cease all threats or use of force against Venezuela. Second, the United States must terminate its naval quarantine and related coercive military measures. And third, the United States must immediately withdraw its military forces from within and along Venezuela's perimeter. Fourth, Venezuela shall adhere to the United Nations Charter and Universal Declaration of Human Rights. Fifth, the Secretary General should appoint a special envoy for Venezuela. Sixth, the Security Council should remain urgently seized of this matter. 7. All member states should refrain from unilateral threats, coercive measures, or armed actions outside United Nations Security Council authority. Sachs ends by stating that peace and the survival of humanity depend on whether the United Nations Charter remains a living instrument of international law or is allowed to become irrelevant. ఇదండి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జెఫ్రీ సాచ్ ఆయన ఇచ్చినటువంటి ఆ ఉపన్యాస సారాంశాన్ని నర్రా వేణు సౌజన్యంతో మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రపంచ సమాచారంగా ఈ అంశాన్ని మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.